అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఒక్కో దానికి ఒక్కో రేటు ఫిక్స్ చేసేవారు అక్కడి సిబ్బంది. ఎస్ఆర్ తెరవడానికి 5,000, ప్రొబేషన్ డిక్లరేషన్ కు 15,000, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ కు 4,000, ప్రసూతి సెలవులకు 3,000 వసూలు చేస్తున్నారు. డిఎం అండ్ హెచ్ఓకు ఇవ్వాలని పేర్కొంటూ ఈ వసూళ్లకు పాల్పడడం కలకలం రేపుతుంది. జిల్లా వైద్య శాఖ అధికారిక వాట్సాప్ గ్రూపుల్లోనే దీనికి సంబంధించిన మెసేజ్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తనకే పాపం తెలియదని చెబుతున్నారు డిఎం అండ్ హెచ్ఓ దుర్గారావు. తన కింద పనిచేసే సిబ్బంది అవినీతికి పాల్పడి ఉంటే విధుల నుంచి తొలగిస్తామన్నది ఆయన వాదన. అలాగే శాఖపరమైన దర్యాప్తు చేసి చర్యలు చేపడతామంటున్నారు దుర్గారావు. వాళ్ళ మిడిల్ క్లాస్ గ్రూప్లో కొన్ని అడ్వర్స్ అంటే ఒక క్లర్క్ ఆఫీసులో క్లర్క్స్ ఇలా డిమాండ్ చేస్తున్నారు, మనీ డిమాండ్ చేస్తున్నారు అంటూ వారి గ్రూప్స్లో పెట్టడం జరిగింది. అది తర్వాత కొంచెం మా ప్రోగ్రామ్ ఆఫీసర్స్ నాకు ఫార్వర్డ్ చేశారు, చూసామండి. ఆ మెడికల్ ఆఫీసర్ని ఎవరైతే గ్రూపుల్లో పెట్టారో ఆ మెడికల్ ఆఫీసర్ని పిలిపించడం జరిగింది. ఒక 3 మెడికల్ ఆఫీసర్లు వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందని అడిగాను. అంటే వాళ్ళు ఇలాగా ఆఫీసులో క్లర్క్స్ కొంత అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు అంటూ అప్పుడు చెప్పారు అన్నమాట. ఇప్పుడు అలా మీరు ఇప్పుడు చెప్పడం కాదు, మీరు గ్రూపుల్లో పెట్టడం కాదు, అటువంటి ఇప్పుడు అలా అడుగుతున్నప్పుడు నాకైనా మీరు ఒక కనీసం ఓవరాల్ గా చెప్పారా, ఒక కంప్లైంట్ రూపం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. అంటే జిల్లా వాట్సాప్ గ్రూప్ లో ఈ అవినీతికి సంబంధించినటువంటి అంశాలు అంటే పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి సిబ్బంది ఈ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు ఈ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కూడా దాని తాలూకా టారిఫ్లన్నీ కూడా ఈ మెసేజ్ లో పోస్ట్ చేయడం జరిగింది. కోనసీమ డిఎంఎన్హెచ్ఓ ఆఫీసులో అవినీతి జరుగుతుందన్న ప్రధాన అంశం ఇందులో పేర్కొనడం జరిగింది. లంచం లేకుండా ఏ పని జరగట్లేదంటూ కూడా ఈ డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ బట్టబయలు చేయడం జరిగింది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇందులో కొత్త రిక్రూట్మెంట్ లో ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఆర్డర్లు ఇవ్వడం కోసం మెడికల్ ఆఫీసర్ కావచ్చు, హెచ్పీ కావచ్చు, స్టాఫ్ నర్సులు వీరంతా కూడా 1,000 రూపాయలు సమర్పించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎస్ఆర్ తెరవడానికి 5,000, ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్స్ కోసం 2,000, ప్రొహిబిషన్ డిక్లరేషన్ కోసం 15,000, ప్రసూతి సెలవుల ఆమోదం కోసం 3,000, రిటైర్డ్ ఉద్యోగి ఇంక్రిమెంట్ల కోసం 4,000. ఇలా ఏ ఫైల్ కదలాలన్నా కూడా లంచం లేనిదే పని జరగట్లేదన్న అంశాలు ప్రస్తావిస్తూ జిల్లా డిఎంఎన్హెచ్ఓ వాట్సాప్ గ్రూప్ లోనే ఈ పోస్ట్ చేయడం జిల్లాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీని మీద ఐ న్యూస్ నుంచి డిఎంఎన్హెచ్ఓని ప్రశ్నించడం జరిగింది జిల్లాలో జరుగుతున్నటువంటి అవినీతి అంశాల మీద. అయితే తనకు ఈ అంశాలు ఏవి కూడా తెలియదని చెప్పి డిఎంఎన్హెచ్ఓ చెప్తూ ఉన్నారు. ఒక సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఈ ఏవైతే వసూళ్లు ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతున్నట్లుగా ప్రస్తుతం ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద విచారణ జరిపి తగిన వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. ఆరోగ్య శాఖ అంటే ఎవరైతే బాధితులు ఉంటారో, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రజలు ఉంటారో వారికి సేవ చేయాల్సినటువంటి శాఖ. అలాంటి శాఖలో ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరగడం ప్రస్తుతం కలకలం రేగుతుంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించి మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా లంచాలు తావు లేకుండా పనిచేయాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వరలక్ష్మి.